సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా, పిఆర్ఓలు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి. అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి, పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన ఆయన తిరిగి ఆ క్వశ్చన్ వేయలేదు, పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి. మీరేమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా? లేదండి, కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకోవట్లేదు సార్. వంశీ గారు, వంశీ ఇది అంటే కింగ్డమ్ ఈ స్టోరీ అంటే గౌతమ్ దిన్నూరి ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ అన్నారు కదా, ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్? ఇది వేరే స్టోరీ అండి. మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు. ఈ కథ కాదా? సో ఒక 15 days అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ 2 సంబంధించి? అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా. మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ 4 రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు. మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వార్ గురించి. విజయ్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే గౌతమ్ దిన్నూరి ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేరేదనండి? లేదు, గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడే నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నానండి. ఆ విజయ్ గారితో సినిమా చేద్దామని అది చెప్పాడు డైరెక్ట్గా. వేరే ఆప్షన్స్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు. అందుని విజయ్ గారు అనుకున్నాం, అది విజయ్ గారితో అలానే ప్లాన్ చేసాం అంతే. వంశీ విజయ్ గారు, మీ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.